వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 1909 గుర్తులేదు చెప్తా. రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేయటం కోసం పార్టీలో పట్టు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చుకున్నావు. గుర్తుందా మీకు? జూనియర్ ఎన్టీఆర్ని పాపం తిప్పనంతా తిప్పాడు. ఎన్టీ రామారావు గారు పోలికలు ఉన్నాయి కాబట్టి ఇతను మనకు ప్రమాదం లేదనుకుని తిప్పాడు. పాపం అతను యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ పాలు కూడా చాలా అనారోగ్యానికి గురయ్యాడు. తర్వాత అతను దొక్కాడు, మామూలు దొక్కుడు కాదు. ఎందుకు దొక్కాడు తెలుసా? నారా లోకేష్ గారికి ఎక్కడైనా వస్తాడో, ఎన్టీ రామారావు గారు పోలికలు ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్కి, పార్టీ అంతా ఆయన పడిపోద్దాం, ఆయన అమ్మడి పడని నారా లోకేష్ దొక్కేసినటువంటి దుర్మార్గం సక్కన పడి చేసావు కదా. అసలు నైతికత అసలు ఉందా నీకు? నీ బామ్మర్దిని, నీ బామ్మర్ది కొడుకుని, నీ తోడెల్లుణ్ణి, నీ వదిన్ని, నీ తమ్ముణ్ణి, ఇంతమందిని దారుణంగా రాజకీయంగా పొడిసేసినటువంటి వ్యక్తివి నువ్వు. ఇవాళ మమ్మల్ని అంటున్నావు గొడ్డల పార్టీ, పార పార్టీ అని. నీకన్నా దౌర్భాగ్యమైన రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తులు, అధికారం కోసం ఏ గడ్డైనా ఖర్చేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు, నిన్ను మించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడా లేరనే విషయాన్ని దయచేసి గమనించమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. నువ్వు మమ్మల్ని అంటావు మైక్ ఉందని, నీకు సపోర్ట్ చేసేటటువంటి ఛానల్స్ ఉన్నాయని, పేపర్లు ఉన్నాయని. నువ్వు అనగానే పొద్దున్నే గొడ్డల పార్టీ అని రాసేస్తారు. ఫ్రంట్ పేజీలో 2 పేపర్లు, 3 టీవీలు, గొడ్డల పార్టీని గుర్తుపెట్టి రాసేస్తారు. ఈ రకంగా మమ్మల్ని అన్పాపులర్ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు కురిసే మార్గం, బురదలిచ్చే కార్యక్రమాలు నువ్వు చేస్తున్నా నమ్మరు స్వామి ప్రజలు. అంత తేలిక నమ్మరు. నీ జీవిత చరిత్ర అంతా కూడా బ్రహ్మాండమైన చరిత్ర, రాష్ట్ర పుస్తకం సరిపోద్ది. నీ అంత మోసగాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనే లేరు. మోడీని ఏమన్నావు నువ్వు? మోడీ భార్యని ఏమన్నావు నువ్వు? మోడీ ఉగ్రవాది అన్నావా లేదా తెలంగాణ ఎన్నికల్లో? తర్వాత మోడీకి ఎన్నిసార్లు వంగి దండం పెడతావు? సిగ్గులేదు నీకు? ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా వంగి దండాలు పెడతావు. కాళ్ళు తిరిగితే బలహీనంగా ఉంటే కాళ్ళు పట్టుకు పైకి లేపేస్తావు, లేకపోతే జుట్టు పట్టుకుంటావు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునేటటువంటి నీచమైన రాజకీయ మనస్తత్వం కలిగినటువంటి నువ్వు మా పార్టీని గొడ్డల పార్టీ అని, మా పార్టీని ఏదో పార్టీ అని మాట్లాడేటటువంటి మాటలు సరైనటువంటివి కావనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అంతర్మదనం చేసుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అంతేకాదు, ఇలాంటి రేపు 4వ తారీఖు నుంచి ఈ 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గమైన మోసపూరితమైన పరిపాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెప్పేటటువంటి కార్యక్రమం చేస్తుంది. అన్నిటినీ ఎండగట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం. నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల్లో ఇంత భయంకరమైనటువంటి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తెచ్చుకున్నటువంటి రాజకీయ పార్టీ ఏది లేదు. ఈ కూటమే, బాబు కొడుకులు ఇద్దరే. దాని మీద మేము ఇవాళ నిరసన కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమాలు, ఎవరో ఒకరిని అరెస్ట్ చేయటం, లేదా ఎవరో ఒకరి మీద ఎంక్వైరీ వేయటం, ఎవరో ఒకరి మీద పిలిపించటం, ఒక సిట్ వేసి అది సిట్ స్టాండ్గా పెట్టుకోవటం. ఇవాళ కె నాగేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ అసిస్టెంట్, ఆయన నోటీస్ ఇచ్చారు. సిట్ పిలిచారు. సిట్ పిలవంగా లోపల వాళ్ళు కథ రాస్తారు, బయట మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మన కిరణ్, వీళ్ళు ఒక చోరీలు రాస్తారు. ఫ్రంట్ పేజీలో డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం, భయపెట్టేటువంటి కార్యక్రమం. అదేవిధంగా మన అధికార ప్రతినిధిగా ఉన్న శివశంకర్ రెడ్డి మన ఆఫీసులో పనిచేస్తాడు. వీళ్ళ మీద స్టోరీలు రాసి భయపెట్టాలని ప్రయత్నం చేస్తారు. పిచ్చోళ్ళారా! ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, సిట్టు, స్టాండులు రాసే కార్యక్రమాలకి భయపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధంగా లేరనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాలే. పెద్ద కేఎన్ఆర్ మీద పెద్ద స్టోరీలు రాస్తారు, ఆయన అంత ఉంది ఇంత ఉంది అని. అసలు నీకెంత ఉంది? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ నాన్నకి ఎంత ఉంది? ఖర్జూర్ నాయుడు గారికి 2 ఎకరాలతో ప్రారంభమైన నీ జీవితం ఇవాళ 1000 కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి? దానికి సమాధానం లేదు. ఇలాంటి కార్యక్రమం అనే కాదు. కిరణ్ వాళ్ళ నాన్న పచ్చళ్ళు అమ్ముకున్నాడు కాదా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సైకిల్ దొక్కుంటూ వెళ్ళాడు. ఏంటి అని నాకు అర్థం కాల. ఇలా మా మీద పడేటువంటి కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. అంతేకాదు, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒక పిఏ ఉండేవాడే శ్రీనివాస్,
గుర్తుందా? 2000 కోట్లు స్కామ్ చేశాడని నోటీసులు ఇచ్చారు. విచారణ జరిపి